హాయ్ హలో అండి, బాగున్నారా? అండ్ ఈ వీడియో అయితే నేను మార్నింగ్ 6:30కి తీస్తున్నాను. అండ్ ఈ రోజు అయితే పిల్లలకి స్కూల్ లేదు, నేను లంచ్ బాక్స్ హడావిడి అనేది ఏం లేదనమాట. బట్ స్టిల్ నేను 6కి లేచేసాను. 6కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి 6:30కి అయితే ఇలా కిచెన్లోకి వచ్చేసాను. అండ్ నేనైతే ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు, అయినా ఎందుకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నానంటే సెల్ఫ్ టైం కోసం అండ్ పిల్లలతో కొంచెం టైం బాగా స్పెండ్ చేయడానికి. అండ్ ఇదిగోని నేను కందిపప్పు అయితే కడిగేస్తున్నాను. ఈ మధ్య వారానికి 2-3 సార్లు నేను పప్పే చేస్తున్నానండి. పప్పులో ఎక్కువ ఆకుకూరలు అయితే పెట్టి చేస్తానన్నమాట. ఆకుకూర పప్పులే చేస్తున్నాను, మన హెల్త్కి మంచిది, పప్పు కూడా ప్రోటీన్ కదా. అండ్ పప్పుతో పాటు దొండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను. నైట్ కట్ చేసి పెట్టేసుకున్నాను, హెల్త్కి మంచిదని. ఇష్టం ఉన్నా లేకున్నా బచ్చల కూర కూడా తెచ్చేస్తున్నానండి పప్పులోకి. ఈరోజు బచ్చల కూర చుక్క కూర రెండు మిక్స్ చేసి ఆకుకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అయితే పిల్లలకి స్కూల్ లేకున్నా కూడా ఇలా మార్నింగ్ లేచి లంచ్ ప్రిపేర్ చేయడం వల్ల చాలా సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే నాకు చాలా టైం దొరికింది, దాంతో పిల్లలతో టైం స్పెండ్ చేశాను ఈరోజు. నాకైతే ఈరోజు కొంచెం ప్రొడక్టివ్ డేగా అనిపించింది. అండ్ పప్పు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుందండి టేస్ట్. ఈ బచ్చల కూర అయితే అంత టేస్ట్ బాగోదనేసి నేను చుక్క కూర కూడా యాడ్ చేశాను అనమాట. సో పప్పు కావాల్సిన అన్ని కట్ చేసి పెట్టేసుకొని ఇలా కుక్కర్లో పెట్టేశాను. మీకైతే ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఇలా గ్లాస్లో సపరేట్గా కొద్దిగా నీళ్లు పోసి చింతపండు పెట్టారనుకోండి, పప్పు త్వరగా ఉడుకుతుంది అండ్ చింతపండు కూడా చక్కగా ఉడికి వెనిపేటప్పుడు ఆ గ్లాస్లో చింతపండు అంతా పప్పులో వేసేసి చక్కగా వెనపొచ్చు. చింతపండు పులుసు కూడా చక్కగా పప్పులో ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. 7:30 లోపు బ్రేక్ఫాస్ట్తో సహా అన్ని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎంత టైం అవుతుందో నాకు తెలియదు. మాది 2 బర్నర్ స్టవ్వే కాబట్టి వీలైనంత త్వరగా కంప్లీట్ అయితే చేసుకోవాలి. అండ్ పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటున్నాను కదా, సో అందుకనే ఈరోజు లంచ్ అయితే మార్నింగే ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. స్కూల్ ఉన్నా లేకున్నా ఇదే రొటీన్ కంటిన్యూ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. కూరలు చేసిన అన్నం మాత్రం తినే ముందు వేడివేడిగా వండుతాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇడ్లీ పిండి దోసపిండి లేవు, సో గోధుమ రవ్వ ఉంది. గోధుమ రవ్వ కొద్దిగా సేమియా వేసి ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. పిల్లల్ని అయితే అరౌండ్ 8 o'clock ఆర్ 8:15, 8:30 ఆ టైంలో అయితే లేపుదాం అనుకుంటున్నాను. అంటే నేను 8కి లేపడం స్టార్ట్ చేస్తే వాళ్ళు లేచి రెడీ అవ్వడానికి 8:30 అవుతుందన్నమాట బ్రేక్ఫాస్ట్కి. స్కూల్ లేకపోతే పిల్లలు కొంచెం లేట్గానే లేస్తారు. పిల్లలకి నిద్ర మంచిదే కదండి, అందుకని నేను కూడా పొద్దున విసిగించాను అనమాట స్కూల్ లేనప్పుడు. అండ్ స్వీట్ కార్న్ కూడా ఉందండి నా దగ్గర, అది కూడా ఇప్పుడే ఉడకబెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇవన్నీ ఒకేసారి కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, నాకు సాయంత్రం వరకు ఇక కిచెన్లో పని ఉండదు. దీన్ని కూడా స్టవ్ మీద ఏది ముందు ఖాళీ అయితే దాని మీద కుక్కర్లో వేసి ఉడికిస్తాను. అండ్ ఉప్మా అయితే చేసేద్దాం అనుకున్నాను కదా, దానికోసం క్యారెట్ కూడా కట్ చేసేస్తున్నాను. ఆలు కూడా కట్ చేద్దాం అనుకున్నాను ఉప్మాలో. ఎప్పుడు ట్రై చేయలేదు ఆలుని ఉప్మాలో, బట్ ఈసారి అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. ఒక స్టవ్ మీద పప్పు పెట్టాను అండ్ ఇంకో స్టవ్ మీద దొండకాయ ఫ్రై పెట్టాను కదా. దొండకాయ ఫ్రై కామన్ గానే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదా దొండకాయలు వేయడానికి. సరే చూడాలి ఎంత టైం పడుతుందో ఈ వంట అంతా కంప్లీట్ అవ్వడానికి. సో క్యారెట్ అయితే కట్ చేసేస్తున్నాను ఉప్మాకి. అండ్ బౌల్లో కనిపిస్తూ వాటర్ ఉన్నాయి కదా, అవి వెజిటేబుల్స్ కడగడానికి పెట్టేసుకున్నాను అనమాట నేను. సో ఉప్మాకి క్యారెట్ కట్ చేసుకున్న తర్వాత ఆలు ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఎందుకులే అనేసి పక్కన పెట్టేశాను అనమాట. సో ఉప్మాకి అయితే క్యారెట్, ఉల్లిపాయ అండ్ ఒక్క పచ్చిమిరపకాయ మాత్రమే, పిల్లలు కదా కారంగా తినలేరు అనేసి ఒకటి మాత్రమే వెళ్తున్నాను. అండ్ మళ్ళీ వెజిటేబుల్స్ తెచ్చానంటే అనుకుంటున్నారా, ఏబీసీ చూస్ చేద్దాం అనుకుంటున్నాను. యాపిల్ లేదు, సో యాపిల్ ని రీప్లేస్ చేస్తున్నాను కీరాతో. స్టవ్ మీద పప్పు ఇంకా దొండకాయ అలాగే ఉన్నాయన్నమాట. ఒకటి వేగుతూ ఒకటి ఉడుకుతూ వాటి పని అయితే అది చేసేసుకుంటున్నాయి. అండ్ జ్యూస్ అయితే నేను నాకు పిల్లలకి చేసుకున్నాను. శ్రీకాంత్ అయితే బయట గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతానన్నాడు. సమ్మర్లో అయితే ప్రతిరోజు జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. ఏబీసీ జ్యూస్ కానీ, పైనాపిల్ జ్యూస్ కానీ, కీరా అండ్ గ్రీన్ యాపిల్ మిక్స్ చేసి జ్యూస్ కానీ అలా చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్కి మార్నింగే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు కాబట్టి వాళ్ళకు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం సరిపోతుంది. ఇక ఈ జ్యూస్లన్నీ ఎప్పుడు తాగుతారనేసి నేను చేయట్లేదు. కానీ అప్పుడప్పుడు ఈవినింగ్ రోహిత్ రాగానే స్కూల్ నుంచి రెడీగా పెడుతున్నాను అనమాట. ఇంతలో మా నైబర్స్ పాప అనమాట తిను. ఈరోజు యాక్చువల్లీ రెడీ అయింది బాగా. ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం అండి, శుక్రవారము. నేనైతే కుదరదనమాట నాకు చేసుకోవడం ఈరోజు, అందుకనే నేను చేసుకోవట్లేదు. తను అడుగుతుందనమాట, ఏంటంటే వీడియో తీస్తున్నారా, నన్ను కూడా తీస్తున్నారా అని. అండ్ సో కట్ చేయడం అయితే అయిపోయింది. కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసేస్తాను. ఇలా ఫిల్టర్ చేసేస్తున్నాను. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత కూడా కొద్దిగా కొన్ని ముక్కలు ఉంటాయండి, అంత గ్రైండ్ అవ్వగా వాటిని మళ్ళీ తీసి మళ్ళీ గ్రైండ్ చేసేసి అప్పుడు మళ్ళీ ఇలా కొద్దిగా వాటర్ పోసేసి ఇలా ఫిల్టర్ చేసేస్తాను అనమాట. అండ్ సో బీట్రూట్ జ్యూస్ అయితే చేయడం అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మధ్య మధ్యలో చిన్నపిల్లల వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మీకు. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మాక్సిమం ట్రై చేస్తాను అనమాట ఏ నాయిస్ లేకుండా. బట్ స్టిల్ కొన్ని నా కంట్రోల్లో ఉండవండి, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదా. సో బీట్రూట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి లేవగానే ఫస్ట్ బ్రష్ చేయించి ఈరోజు ఫస్ట్ బీట్రూట్ జ్యూస్ తాపిస్తానమాట. ఆ తర్వాత తలస్నానం చేయించి ఆ తర్వాత మాత్రమే బ్రేక్ఫాస్ట్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు కంప్లీట్ అయ్యేసరికి నాకు ఎగ్జాక్ట్లీ 7:30 అయిపోయింది. అండ్ ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 7:30 అయిపోయింది. పిల్లల్ని 8కి లేపుదాం అనుకుంటున్నాను కదా, సో కొంచెం టైం ఉందిలే అనేసి ఇలా చక్కగా ప్రశాంతంగా అలా బీట్రూట్ జ్యూస్ నేను కూడా తాగేస్తున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది అండ్ దొండకాయ వేగుతూనే ఉందన్నమాట. అది చాలా టైం పడుతుంది కదా. 7:30 కల్లా అయితే పప్పు అయిపోయింది
అయిపోయిందండి. బట్ ఫ్రై అయితే అవ్వలేదు, అది వేగుతూనే ఉంది. ఇలా హెల్తీగా ఏదైనా జ్యూస్ చేసుకొని తాగితే కడుపు హాయిగా ఉంటున్నట్టుంటుంది. మనసు కూడా ఏదో హెల్తీగా తాగాము, తిన్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మా బాల్కనీ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వీడియోస్లో చూపించానమాట బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా. అండ్ పప్పు అయిపోయింది కదా, ఇదిగోండి చింతపండు సపరేట్గా గ్లాస్లో పెట్టా కదా, అది కూడా గ్లాస్లో నుంచి పప్పులోకి వేసేసి గ్లాస్ని ఇంకా సింక్లో వేసేస్తాను. అండ్ పప్పును బాగా మెతికిస్తాను. ఆ తర్వాత పప్పులో కారం వేస్తాను. పప్పులో కారం ముందు కూడా వేసుకుంటారు చాలామంది, బట్ నాకు ఇలాగే అలవాటు. అండ్ ఈవెన్ నిహాన్స్కి కొంచెం కారం లేకుండా తీస్తానండి. కారం లేకుండా కొద్దిగా పప్పు తీస్తాను. అండ్ కొంచెం కారం ఉన్న పప్పు రెండు మిక్స్ చేసి అన్నంలో పెడతాను అనమాట. అండ్ ఇలా పప్పు రెడీ అయిపోయిన తర్వాత తాలింపు వేస్తాం కదా, తాలింపు వేసిన తర్వాత కూడా ఒక 2 minutes 1 minute అలా పెడతారు కదా స్టవ్ మీద. మీలో ఎంతమంది పెడతారు అలా? నేనైతే మా అత్తయ్య సైడ్ వాళ్ళు పెడతారనమాట. మా అమ్మ సైడ్ వాళ్ళు జస్ట్ తాలింపు వేసి వదిలేస్తారు, మళ్ళీ పప్పుని స్టవ్ మీద పెట్టరు. సో నేనైతే నా మూడ్ని బట్టి ఒకసారి పెడతాను, ఒకసారి పెట్టను అనమాట, మిక్స్డ్. ఈ రోజు అయితే స్టవ్ మీద పెట్టేసి ఒక 3 minutes, ఆ తర్వాత కుక్కర్ని ఇలా పెట్టేస్తున్నాను. అండ్ ఉప్మాకు కూడా గిన్నె రెడీ చేసేస్తున్నాను అనమాట. బట్ స్టిల్ ఆ దొండకాయ వేగుతూనే ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసే ముందే పిల్లల్ని లేపడానికి వెళ్ళానమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 o'clock అయిపోయింది. స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఒకసారి లేపగానే లేస్తారు కదా పిల్లలు. సో నేను ఇప్పుడు మాత్రం కొంచెం ఇన్స్టాల్మెంట్లో లేపుతానమాట. ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు వెంటనే లేవాలి అని ఫోర్స్ చేయను, చిన్నగా వాళ్ళే టైం తీసుకొని లేస్తారు. బట్ మధ్యలో అనమాట ఒక 2-3 times అలా ఇన్స్టాల్మెంట్లో వెళ్ళి లేవండమ్మా అని లేపుతానమాట. అండ్ సో ఉప్మాకైతే గిన్నె రెడీ చేసేసుకున్నాను, తాలింపు వేసేస్తున్నాను, చిన్న చిన్న అల్లం ముక్కలు వేసేసి ఆనియన్స్, క్యారెట్ అన్నీ వేసేస్తున్నాను అనమాట. కరివేపాకు అయితే మా ఇంట్లో ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటుంది, బట్ వీడియోలు తీసే రోజు మాత్రం అవైలబుల్లో ఉండట్లేదు. అండ్ ఆ పక్కన దొండకాయలు మాత్రం అవి వేగుతూనే ఉన్నాయండి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది దొండకాయలు, పైగా ఎక్కువ అమౌంట్ కదా నేను వేసింది. పిల్లలైతే లేచేశారు. రోహిత్ అయితే బ్రష్ చేసుకున్నాను, నిహాన్స్కి బ్రష్ కూడా చేయించేశాను. నేను ఏం చేస్తున్నాను అనుకుంటారా, నైట్ కొద్దిగా పెరుగు మిగిలిందండి, ఎలాగో తలస్నానాలు చేద్దాం అనుకుంటున్నాము అందరము. సో నాకు పిల్లలకి ఇలా పెరుగు మెంతిపిండి ఇలా మిక్స్ చేసి హెయిర్కి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీలో అసలు పెరుగు టచ్ చేయని, పెరుగు తినండి క్యాండిడేట్స్ ఎవరైనా తెలుసా? మీరు ఎవరైనా ఉన్నారా ఈ వీడియో చూసే వాళ్ళలో? మా రోహిత్ అంతేనండి, పెరుగు టచ్ చేయడు, దాని వాసన చూడనమాట. అలాంటిది తలకు పెడితే ఊరుకుంటాడా? నాకున్న పిల్లకని కూడా వీకేస్తాడు కదా. అందుకే రోహిత్ వరకు సపరేట్గా కొద్దిగా మెంతిపిండి అయితే సపరేట్గా పెరుగు లేకుండా కలిపేసి పెడదాం అనుకుంటున్నాను. సో సార్కి అయితే ఇలా మెంతి పొడి సపరేట్గా నార్మల్గా వాటర్ పోసి పెట్టేస్తున్నాను. ఈవెన్ మీరు మెంతి పొడిలో కొద్దిగా ముల్తాని మట్టి కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు తలకి. నాకున్న చిన్న జుట్టు కూడా కొంచెం డ్రైగా ఉంటుందన్నమాట. మనం ఎంత మెయింటైన్ చేసినా సరే తెల్లగా ఉండేవాళ్ళు నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా ఎలా అవ్వరో, బై జీన్స్ అనేది హెయిర్ కూడా వస్తుందన్నమాట. సో ఉన్న జుట్టును కూడా కొంచెం హెల్తీగా నీట్గా మెయింటైన్ చేయడానికి ఈ ప్యాక్స్ అన్నీ. సో ఇలా మెయింటైన్ చేయడం వల్ల కొద్దిగా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో ఇద్దరికి అయితే హెయిర్ ప్యాక్కి రెడీ చేసేసాను, నాకు నిహాన్స్కి ఒక బౌల్లో అండ్ రోహిత్కి ఒక సపరేట్గా బౌల్లో. అండ్ పిల్లలు ఇద్దరు లేచారు, బ్రష్ చేసుకున్నారు కదా, వాళ్ళకైతే జ్యూసెస్ ఇచ్చేస్తాను. అండ్ వాళ్ళు తలస్నానం చేసిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ జ్యూసెస్తో అయితే నాకు ప్రాబ్లం లేదండి, నిహాన్స్తో అయితే అసలు ప్రాబ్లం లేదు. వాడు ఇష్టంగానే తాగుతాడు అనమాట. ఏబీసీ జ్యూస్ అయినా ఇలా కీరా, యాపిల్ బదులు కీరా పెట్టి చేసినా కూడా బాగానే తాగుతాడు ఇష్టంగానే. ఇంకా అడుగుతాడనమాట, నాకు ఏబీసీ జ్యూస్ కావాలి, పైనాపిల్ జ్యూస్ కావాలి, మ్యాంగో జ్యూస్ కావాలని అడుగుతాడు, ఇష్టంగా తాగుతాడు. పేచీ అంతా మా పెద్దోడితోనే వస్తుంది. అండ్ నిహాన్స్కి తెలిసి నేను వీడియో తీస్తున్నానని, ఏంటి అమ్మ నా వెనకే వచ్చి వీడియో తీస్తుంది అని అనుకుంటున్నాడు. అండ్ అప్పుడప్పుడు అంటాడు, అమ్మ నన్ను వీడియో తీయకమ్మా అని. అండ్ ఇదిగోండి ఈ పని కూడా చేసేస్తున్నాను, బెడ్షీట్స్, దిండు కవర్లు అన్ని రోజు వాషింగ్ మిషన్లో అయితే వేయాలి. ఇంకొక పని కూడా చేశానండి, ఆల్రెడీ ఒక రౌండ్ బట్టలు వేసేసాను అనమాట వాషింగ్ మిషన్లో. అండ్ అవి ఉతికి ఆరేసాను కూడా. అండ్ నెక్స్ట్ ఇవి రౌండ్ అనమాట, ఈ బెడ్షీట్స్ అన్నీ ఇంట్లో అన్నీ తీసేస్తున్నాను. సో అన్నీ ఒకే రోజు పట్టవు. అండ్ ఈ రోజు సగం వేసి నెక్స్ట్ రోజు సగం వేద్దాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే నేను స్నానం చేసే ముందు అన్నీ తీసి పెట్టేస్తున్నాను. అండ్ రోహిత్ కూడా బ్రష్ అయిపోయింది. ఇదిగోండి బీట్రూట్ జ్యూస్ అంటే అలా మొహం పెట్టుకుని తాగుతాడు. హెల్తీ కాబట్టి తాగాల్సిందని కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాం కాబట్టి ఒక రకంగా తాగుతున్నాడు అనమాట. తాగుతూ కూడా అయిపోయాయా అని చూసుకుంటుంటాడు అనమాట గ్లాస్లో. అండ్ మీకు తెలుసు కదా, నేను ముందు వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, నేను స్నానం చేసే ముందు మాత్రమే ఏదో ఒక క్లీనింగ్ పెట్టుకుంటాను అనమాట. అంటే వాటర్తో క్లీన్ చేసేవి, లేకపోతే డస్టింగ్ కానీ అలాంటివి అయితే. అండ్ స్నానం చేసిన తర్వాత ఏ క్లీనింగ్ పని అయితే పెట్టుకోను. అవి యాక్చువల్లీ ముందు రోజు డస్టింగ్ చేసినవి నేను ఒకసారి జాడీ చేశాను. అండ్ సాక్స్లు అయితే నానేసాను అనమాట వాటర్లో. అండ్ ఈ వాటర్లో జస్ట్ ఒక 5 minutes నానేసి మళ్ళీ తీసేసి ఆ సాక్సులు కొద్దిగా నానిన తర్వాత మళ్ళీ అదే సాక్సుల్లో
కొద్దిగా లిక్విడ్ వేసేసి లేకపోతే సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేసేసి వేడి నీళ్ళు పోస్తానన్నమాట. దానివల్ల ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ ఉంటే చాలు వెంటనే సాక్స్లో మట్టంతా వాటర్లోకి వచ్చేస్తుంది. మా పనమ్మాయి వచ్చేసరికి ఈ బకెట్ ఖాళీ చేయాలి అంటే ఆలోపు ఉతికేసేయాలన్నమాట. అండ్ అవతల రెడ్ బకెట్ వచ్చేసి ఓన్లీ అంట్లకే వాడతాను. అండ్ దీంట్లో మాత్రమే క్లీనింగ్ కానీ తుడవడం కానీ అంటే ఇల్లు తుడవడం కానీ ఏమైనా క్లీనింగ్ నానబెట్టడం అవన్నీ ఇందులోనే చేస్తానన్నమాట. బకెట్ అంట్లకి సపరేట్గా ఉంటుంది. అండ్ ఇదిగోండి వీటిలో కొద్దిగా విమ్ లిక్విడ్ పోసేసి ఇలా వేడి వేడి వాటర్ పోసేస్తున్నాను. ఇలా నానబెట్టడం వల్ల ఆల్మోస్ట్ మట్టంతా వాటర్లోకి వచ్చేస్తుంది. అండ్ మనకు ఉతకడం ఈజీగా ఉంటుంది. పిల్లలైతే జ్యూస్ తాగేశారు కదా, వాళ్ళకి నేను కలిపిన మెంతి పిండి పెరుగు ఉంది కదా అది పెట్టేశానమాట. వాళ్ళకి కూడా తలస్నానం చేపించాకే బ్రేక్ఫాస్ట్ చేపిద్దామని ఆలోపు ఆగలేదనమాట. వాళ్ళు జాంకాయలు అలా తినేశారు. అండ్ స్నానం చేసే ముందు క్లీనింగ్ చేసుకుంటుంటారు కదా, సో ఈ రోజైతే అవి ఉతకడము అండ్ ఈ సింక్ అంతా క్లీన్ చేయడము. మీరు గమనిస్తే నేను లెఫ్ట్ హ్యాండ్తోనే క్లీన్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇలాంటి స్టిక్ అయితే పెట్టుకుంటాను అనమాట. డైరెక్ట్గా స్క్రబ్బర్తో లోపల పెట్టేను చెయ్యిని. నాకు ఎందుకో అసలు సింక్ కడగడమే నాకు నచ్చని పని, బట్ కడగాలి కదా. సింక్లకి సపరేట్గా ఇలా స్టిక్తో ఉన్న స్క్రబ్బర్తో కడిగేస్తాను అనమాట. అండ్ చుట్టూ అయితే అప్పుడప్పుడు స్క్రబ్ చేస్తాను, చుట్టూ బండని కూడా. లేదు అనుకుంటే కొద్దిగా డెటాల్ పెప్పర్మెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా బ్లూ కలర్ది, అది కొంచెం మంచి స్మెల్ వస్తుంది, నాకు అది ఇష్టము. దాంట్లో వాటర్లో కొద్దిగా అది వేసేసుకొని అక్కడంతా తుడిచేస్తాను అనమాట. దానివల్ల సింక్ అక్కడ బండలు కూడా బాగా షైనింగ్గా ఉంటాయి, జెమ్స్ ఉన్నా పోతాయి. అండ్ ఆ కింద కబోర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఒక 3 days బ్యాకే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. రోజు ఒక పార్ట్ కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటుంటాను కదా, అదే అలా ఒకసారి ఆ కింద కూడా క్లీన్ చేసేసాను. ఒకసారి కిందే కదండి పైన కబోర్డ్స్లో కూడా అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అంటే సపరేట్గా పండగలకంటూ డీప్ క్లీనింగ్ లేకుండా ఇలా చేస్తుంటాను. నాకు క్లీనింగ్ ఇష్టమే కానీ ఒక 3 days 2 days 1 full day మొత్తం క్లీనింగ్ మీద పెట్టడం అంత నచ్చదు. అందుకనే ఇలా. అండ్ మేడ్ వచ్చేసి జరగమ్మా నా పని చేసుకొని అనిందనమాట. సరేనమ్మా నేను కూడా వెళ్ళిపోయాను. అండ్ నేను పిల్లలకి స్నానం చేయించి బయటికి పంపించేశాను. శ్రీకాంత్ అయితే పెట్టేశాడనమాట వాళ్ళకు ఉప్మా, అండ్ నేను కూడా తినేస్తున్నాను ఉప్మా. పాపం ఈరోజు పిల్లలైతే కొద్దిగా లేట్గానే తిన్నారండి. బ్రేక్ఫాస్ట్ 10:30 అయిపోయిందనమాట. వాళ్ళు లేచింది నేను లేపి తర్వాత వాళ్ళు లేచి జ్యూస్ తాగింది ఆల్మోస్ట్ 8:40 అలా అయింది. ఆ తర్వాత మళ్ళీ జాంకాయలు తిన్నారు. అండ్ నేను కొంచెం తలస్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి అనేసరికి కొంచెం లేట్ అయిపోయింది. బట్ పర్లేదు, పొట్ట అయితే ఖాళీగా లేదు కదండి, ఏదోటైతే ఇచ్చాను హెల్దీగానే. సో నాకు ఇప్పుడు దొండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి, మీకు చూపించలేదు కదా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే పప్పుని ఈవినింగ్కి కూడా చేసేసాను అనమాట. సో నైట్ కానీ నాకు ఇంకా ఆఫ్టర్నూన్ కానీ ఇంకా మధ్యలో కిచెన్లో వంట చేసే పనే లేదనమాట. అండ్ ఇందాక సాక్సులు నానబెట్టడం చూపించా కదా, ఫస్ట్ పిల్లలకి తలస్నానాలు చేపించి పంపించాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నేను సాక్సులన్నీ ఉతుకొని తర్వాత స్నానానికి వెళ్ళానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 టైం వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ తినే టైంకి 10:30 అయిందనమాట. అంటే పిల్లలు ఆల్మోస్ట్ 10 o'clockకి స్టార్ట్ చేశారు తిన్నాము. నేను సాక్సులు ఉతుకొని స్నానం చేసి వచ్చేసరికి 10:30 అయిపోయింది. అండ్ నేనైతే ప్రశాంతంగా ఇలా బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. అండ్ నాకు ఇప్పుడు లంచ్ చేసే పని లేదు, రోజంతా ఫ్రీగానే ఉంటాను. అండ్ క్లీనింగ్ పర్పస్ కూడా, క్లీనింగ్ అయితే నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా ముందే పెట్టేసుకుంటాను అనమాట. స్నానానికి ముందే కొంచెం కొంచెంగానే పెట్టుకుంటాను. అండ్ ఈ రోజు అయితే ఇవి. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇలా ఉతికిన సాక్స్ అన్నింటినీ ఆరేస్తున్నాను. అండ్ ఆరేసిన తర్వాత ఒక అన్నం పెట్టడం మాత్రం పెండింగ్ ఉందనమాట. ఒక కొంచెం సేపు అయినా నానాలి కదా, ఒక అరగంట అనేసి ఇప్పుడే కడిగేసి పెట్టేస్తున్నాను రైస్. అండ్ పిల్లలు కూడా కొంచెం లేట్గానే చేశారు కదా బ్రేక్ఫాస్ట్. సో 12:30 ఆ టైంలో స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. అండ్ మార్నింగ్ స్వీట్ కార్న్ అయితే పెట్టలేదండి. ఈ హడావిల్లో స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టేస్తాను ఇప్పుడు కుక్కర్లో. పిల్లలకి ఎప్పుడు నచ్చితే అప్పుడు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేస్తారనేసి ఉడకబెట్టేస్తున్నాను అవి కూడా. నేను వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇలా కెమెరాకి వెళ్ళి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, న్యాచురల్గా ఉండాలంటే నేను కెమెరాకి వెళ్ళి ఎక్కువ చూడకూడదు కదా, అసలు నేను కనిపిస్తున్నా లేదా అనేది చూసుకోవాలి కదండి. అండ్ దుప్పట్లు కూడా ఆరేసాను. అండ్ నైట్ డ్రెస్ నేంటి సడన్గా చీరకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, పూజ అయితే ఎలాగో చేయలేకపోయాను. బట్ అట్లీస్ట్ ఒక శారీ అయినా కట్టుకుందాం అనుకున్నాను. ఈ శారీ నాకు చాలా ఇష్టం. అండ్ బ్లౌజ్ కూడా బోట్ నెక్ లాగా కుట్టించుకున్నాను అనమాట. సో ఆ బోట్ నెక్ వల్ల కొంచెం డిఫరెంట్గా లుక్, కొంచెం మోడర్న్గా బాగుంది ఈ శారీ. నేను ఇలా కెమెరాలో చూసుకుంటే తప్ప అర్థం కావట్లేదండి నేను ఎంత లావుగా ఉన్నాను అని. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని, ఎంత తిన్నా లావు అయ్యేదాన్ని కాదు. అప్పుడు అనిపించేది అందరూ చాలా బొద్దుగా ఉంటారు, నేను ఎందుకు ఇంత సన్నగా పుట్టాను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎప్పుడు సన్నగా అవుతాను, ఇంకొంత సన్నగా అవుతే బాగుండు అనిపించేస్తుంది అనమాట. ఆ టైంకి వచ్చేసాను నేను. అండ్ ఇప్పుడు నేను మడత పెడుతున్న లాంగౌన్ ఉంది కదా, ఇది 500 రూపీస్ అనమాట. కాటన్ శారీ, ప్యూర్ కాటన్ శారీని ఇలా లాంగౌన్ లాగా కుట్టించేసుకున్నాను. సో ఈరోజు ఈ బట్టలు మాత్రమే మడతేసాను, ఇంకా ఏ ఎక్స్ట్రా పని చేయలేదనమాట. పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నాను అనమాట ఈరోజు. సో ఇవన్నీ మడతేసాను. అండ్ పిల్లో కవర్స్, బెడ్షీట్స్, ఇలా దివాన్ షీట్ అన్నీ తీసేసాను కదా, వాటిని అలాగే ఉంచుతాను అనమాట ఒక పూట, కొంచెం ఆరనివ్వండిలే అనేసి. బట్టల పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలతో చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఈరోజు అంతా ఖాళీ అనమాట, ఇంకా మిగతా డే అంతా. అండ్ పిల్లలకి అన్నం పెట్టడం తప్ప నాకు ఇంకా ఎక్స్ట్రా ఏ పని లేదు, ఏ పని పెట్టుకోలేదు కూడా. హాన్షన్ కూడా ఒళ్ళోనే నిద్రపుచ్చాను అనమాట. ఆల్మోస్ట్ ఇంకా
8 o'clock 7:30 నైట్ పిల్లలకి అన్నం పెట్టడం తప్ప మొత్తం ఫ్రీగా ఉన్నాను అనమాట. ఈ ఖాళీగా ఉన్నానని చిన్న డిఐవై కూడా చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 ఆ డిఐవై ఏం చేశానో కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ నౌ బాయ్.